ఇచ్చేటి నయవారో దండిగా ఇస్తాది నయవారో దక్షిణ భాగములో నయవారో దేవతగా వెలసింది నయవారో కృష్ణ నది ఒడ్డున నయవారో ఇంద్రకీలాద్రి పైన నయవారో వేప చెట్టు కింద నయవారో తానకమైంది. దక్షిణ భారతదేశములో బెజవాడలో వెలిసిన కనకదుర్గమ్మ వెలిసింది. శక్తి స్వరూపిణి, ముక్తిదాయిని. అమ్మా అంటే పలికేటి తల్లి దక్షిణ భారతదేశములో దేవతకు వెలిసింది. వినండి. వేప చెట్టు కింద నయవారో తానకమైంది నయవారో చెట్టు పెండేమో నయవారో నిలిచిపోయింది నయవారో ఎండలో ఎండింది నయవారో వానలో తడిచింది. నా దుర్గమ్మ బ్రిటిష్ తెల్లదొరలో నా దుర్గమ్మ దేశాన్ని పాలించి ఆ తెల్లదొరలో దేశంలో సంపదంతా ఆ తెల్లదొరలు దోచుకుపోతున్నారు. ఆ తెల్లదొరలు ఆ సమయములోన నా దుర్గమ్మ కలలో కనిపించి ఆ దుర్గమ్మ గుడి కట్టమని ఆ దుర్గమ్మ కలలో కనిపించి బ్రిటిష్ వారికి కలలో కనిపించింది. తల్లి యొక్క రూపాన్ని చూసి భయపడి లేచినారు. అమ్మవారిని పట్టించుకోలేదు. అప్పుడు తన శక్తి ఏమిటో చూపించింది. వినండి. కృష్ణ నది పైన ఆ తెల్లదొరలో వంతెన కట్టినారు. ఆ తెల్లదొరలో రైలు రోడ్డేసి ఆ తెల్లదొరలో గూడ్సు బండేమో ఆ తెల్లదొరలో నడిపించిపోయినారు. ఆ బలదొరలో బండి కదలాలేదా ఆ తెల్లదొరలో భారతదేశం నుండి ఆ తెల్లదొరలో సరుకులు పంపినారా. ఆ తెల్లదొరలో అన్ని బాగున్నవి. ఆ తెల్లదొరలో పండెందుకు కదలలేదు. ఆ తెల్లదొరలో కారం తెలియలేదు. ఆ తెల్లదొరలే ఇంజనీరులంతా ఆ తెల్లదొరలో తలలో పట్టుకున్నరా. నయవారు మెరుపుల కనిపించి అమ్మవారి యొక్క మహిమ తెలుసుకుని దండం పెట్టుకున్నారు. అమ్మా, నీవేంటో తెలుసుకోలేకపోయాం. నీ గుడి కట్టిస్తాము. నలుగురు తెల్లదొరలో నయమ్మ మాట్లాడుకున్నారు. నయవారో ఇంజనీరులంతా నయవారో నమూనా ఇచ్చినారు. నయవారో గుడి కట్టడానికి నయవారో ముహూర్తం పెట్టినారు. నయవారో తెల్లంతలోనే నయవారో గుడి పనులు వేగమాయే. నయవారో తక్కువ కాలములో నయవారో గుడి పని పూర్తయ్యే. నయవారో గుడి ప్రతిష్ఠ చేసి నయవారికి ప్రాణ ప్రతిష్ఠ నయవారో కనకదుర్గమ్మకి నయవారో గుడిలో పెట్టినారు. ఎప్పుడైతే తెల్లదొరలు గుడి కట్టి గుడిలో పెట్టినారో వారి యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడిచింది. తల్లి యొక్క మహిమలు తెలుసుకున్నారో తెల్లదొరలు. పూజలు చేసినారో